ఐపీఎల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. ముంబై తరఫున బరిలో దిగబోతున్నాడు. గత సీజన్ నుంచి హిట్ మ్యాన్ కేవలం ప్లేయర్గానే ఆడుతున్నాడు. అయినా అందరి ఫోకస్ రోహిత్ పైనే ఉంటోంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోయాకే హిట్ మ్యాన్ 2 ఐసీసీ ట్రోఫీలను అందుకున్నాడు. ముందుగా టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత జట్టును విజేతగా నిలిపాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో ఫామ్ కోసం హిట్ మ్యాన్ కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు స్వింగ్ మీదున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బిగ్ హాఫ్ సెంచరీ కొట్టిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్నాక రోహిత్ కాన్ఫిడెన్స్ మరింతగా పెరిగింది. సాధారణంగానే హిట్ మ్యాన్ అగ్రెసివ్గా ఆడతాడు. సెల్ఫ్లెస్ మైండ్ సెట్తో దూకుడు చూపిస్తాడు. ఆల్రెడీ ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ చేరినందున ఒత్తిడి కూడా లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కూడా లేకపోవడంతో రోహిత్ బ్యాట్కు తిరుగుండకపోవచ్చు. ఐపీఎల్లో ఈసారి హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి పరుగుల మోత ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. అందుకు తగినట్టే రోహిత్ కూడా రెడీ అవుతున్నాడు. అయితే ఐపీఎల్లో ఓ కొత్త సెంటిమెంట్ను స్టార్ ప్లేయర్ ఫాలో అవుతున్నాడు. ఎస్ఏఆర్ అని రాసి ఉన్న గ్లోవ్స్ను తయారు చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ గ్లోవ్స్నే వాడుతున్నాడు. ప్రాక్టీస్లో ఎస్ఏఆర్ అని రాసి ఉన్న గ్లోవ్స్నే ఉపయోగించాడు. దీంతో కొత్త గ్లోవ్స్ పై అందరి ఫోకస్ పడింది. అయితే ఎస్ఏఆర్ అంటే ఏంటా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దీని గురించి చర్చిస్తున్నారు. అయితే ఎస్ఏఆర్ అనేది ఫ్యామిలీని ఉద్దేశించే రాయించాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. రోహిత్ భార్య పేరు రితిక. ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరం ఆర్. రోహిత్ కూతురి పేరు సమైరా. సమైరాలోని మొదటి అక్షరం ఎస్. రోహిత్ కొడుకు పేరు అహాన్. ఈ పేరులో మొదటి లెటర్ ఏ. నలుగురి పేర్లలోని మొదటి అక్షరాలు ప్రతిబింబించేలాగా ఎస్ఏఆర్ అని రోహిత్ రాయించినట్టు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో చెప్పేందుకే హిట్ మ్యాన్ ఇలా రాయించాడని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఫ్యామిలీతో కలిసి రోహిత్ మాల్దీవులకు వెళ్ళొచ్చాడు. షార్ట్ బ్రేక్లో పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేశాడు. సైకలాజికల్ గాను రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో ఐపీఎల్లో ఆడబోతున్నాడు. అదే ఊపులో హిట్ మ్యాన్ పరుగుల మోత మోగించాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.